హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీకాళహస్తికి ట్రిప్ వెళ్ళాము. సో ఆ వ్లాగ్ అనమాట. బట్ దానికి ముందు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నారక్క, లేదా తిరుపతికి దర్శనానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు అని చాలా మంది అడిగారు. సో ప్రీవియస్ వీడియోలో చెప్పడానికి అవ్వలేదు. సో అందుకే డీటెయిల్గా ఈ వీడియోలోనే చెప్తే మీకు క్లారిటీగా వస్తుందని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆయన, ఎందుకంటే ఆయనే అన్ని బుక్ చేశారు, ఇంకా ఆయనే చెప్తారు. ఫస్ట్ వచ్చేసి రూమ్ సారీ దర్శనం టికెట్లు 300 దర్శనం టికెట్లు ఉంటాయి కదా, అవేంటంటే మేము ఎలా బుక్ చేసుకున్నాం అంటే అక్టోబర్ 24th వాళ్ళు చెప్తారు. టీటీడీ యాప్ ఉండిద్ది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అందులో అప్డేట్ ఇచ్చింది, ఏ మంత్ కి ఎప్పుడు టికెట్లు రిలీజ్ అవుతాయో అవి చూపించింది. మాకేంటంటే జనవరికి అక్టోబర్ 24 రిలీజ్ అవుతాయని చెప్పి తెలిస్తే ఇంకా బుక్ చేసుకున్నాము. అందరికి బుక్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానికి టైమింగ్ తగ్గదేంటి మాకైతే జనవరి 30 వచ్చింది. ఇంకా ఆ టైమింగ్ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు ట్రైన్ కూడా బుక్ చేసేసుకున్నాము. అందరికి ఎవరు కావాలంటే వాళ్ళందరికీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ రూమ్లు అంటారా, మాకు ఇక్కడ ఏమంటారు కనకదుర్గమ్మ గుడి, అక్కడ దేవాదాయ శాఖలో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో రూమ్స్ ఏంటంటే అప్పుడే మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల అసలు బుక్ చేసుకున్నా. అది 300 రూపీస్ ది. ఎలాగంటే వాళ్ళు 24th మార్నింగ్ 10 కి అదేంటి కరెక్ట్ గా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ అప్పుడు మనం రెడీగా పట్టుకున్నాం అనుకోండి, ఒక 5 minutes 10 minutes వెయిటింగ్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పేసి ఏ రోజు కావాలో బుక్ చేసుకోండి అని చెప్పి చూపించింది, బుక్ చేసుకోవచ్చు. తర్వాత అదే రోజు సాయంత్రం 3ంటికి ఈవినింగ్ 3ంటికి రూమ్స్ బుక్ చేసుకోవాలి. నేనేంటంటే బుక్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం కానీ మర్చిపోయాం. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోతే అదేంటి వెళ్ళాం కదా, ఇంకా ఆడవాళ్ళలో పడిపోయి మర్చిపోయాం. వెంటనే అదేంటి ఫోన్ చేసి గుర్తు చేశారు మా వాళ్ళు, బుక్ చేసావా అని చెప్పి. ఈ ఓపెన్ చేసే లోపు అదేంటి రూమ్లే లేవు. కొండ మీద రూమ్లు అయితే చాలా కష్టం దొరకడం, ఇలా ఆన్లైన్లో అయితే మాత్రం వెంటనే ఫిల్ అయిపోతాయి. కొండ కింద మాత్రం మేము వెళ్ళే ముందు రోజు కూడా ఖాళీగానే ఉంది. కానీ పైన నిద్ర చేయాలనుకున్న వాళ్ళు మాత్రం పైన మాక్సిమం అదేంటి ట్రై చేయాలి. ఇంకా మాకు అవ్వదు, ఛాన్స్ లేదు అన్నప్పుడు కనకదుర్గమ్మ గుడిలో అదేంటి తెలిసిన అన్న ఉన్నాడు. ఆ అన్నని అడిగితే రిక్వెస్ట్ చేస్తే సరే నేను ఎవరిని కనుక్కుంటాను, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా తెలిసిన ఉన్నా అని చెప్పంటే ఆయన ద్వారా అయితే ఒక రూమ్ అయితే మాట్లాడుకున్నాం. మేమేంటంటే సూట్ రూమ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. అది వచ్చేసి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయనే సజెస్ట్ చేశారు, సూట్ రూమ్ అయితే మీకు సరిపోయింది అని చెప్పి అన్నారు. అది 6500 ఉంటుంది. బట్ ఆ 6500 తో పాటు అడ్వాన్స్ కూడా పే చేయాలి. అదే 6500 2 సార్లు కట్టాలి. బట్ ఏంటంటే ఆ 6500 మళ్ళీ రిఫండ్ అవుతాయి. సరే అంతా ఓకేగా ఇంకా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆయన అయితే వచ్చారు, రూమ్ అయితే తీసుకున్నాము అని చెప్పే టైంలో మాకైతే సూట్ రూమ్ లేదని చెప్పన్నారు, అవైలబిలిటీ లేదు అని చెప్పారు. సూట్ రూమ్ అయితే చక్కగా ఒకే దాంట్లో 3 rooms వస్తాయి, సరిపోయేది, ఒకే చోట ఉన్నట్టు ఉండేది. ఇంకా దొరకలేదు అనమాట. ఒక రూమ్ ఇచ్చారు, ఒక రూమ్ 1000 రూపాయల రూమ్ ఇచ్చారు. కానీ ఎలా ఉండిద్ది అనుకుంటే అది చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. మా అదృష్టం కొద్ది ఇంకోటి ఏమైందంటే కింద రూములు కీస్ అవన్నీ ఇస్తారు కదా, అక్కడ ఆయన మమ్మల్ని చూసి గుర్తుపెట్టి అదేంటి మీరు వీడియోలు చేస్తారు బాగుంటాయి అని చెప్పి అంటే నేను గబుక్కని నోరు జారాను, రూమ్ ఏమన్నా అదేంటి దొరికిద్దా అండి, కొంచెం ఫ్యామిలీ ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 5 నిమిషాలు అన్నారు. నేను పైకి వెళ్ళి లగేజ్ పెట్టి కిందకి వచ్చే లోపు ఆయన సొంత ఫ్యామిలీ అన్నట్టుగా సొంత ఫ్యామిలీ వచ్చారు దర్శనం చేసుకోవడానికి అని చెప్పి ఒక టోకెన్ రాసి ఇచ్చారు. అది తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి, వాళ్ళు సేమ్ ఇందులోనే నందకంలోనే అదేంటి అడగండి ఇస్తారు అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళాము. ఈ లోపు ఆయన మళ్ళీ మా వెనకాల వచ్చి ఆయన దగ్గరుండి అన్ని చేపించి ఏమంటారు మాకైతే రూమ్ అయితే ఇప్పించారు. రూములు దొరకడం మాత్రం చాలా కష్టము, తిరుగుతానే ఉండాలి. బట్ లక్కీగా ఆ రోజు తెలిసిన వాళ్ళ ద్వారా అన్న కూడా ఎంతసేపు తిరిగామో, ఇంకా అలా తెలియకుండా తిరిగే వాళ్ళు ఎంతసేపు తిరుగుంటారో మరి. అసలు మాకే చాలా టైం పట్టింది. ఉదయం 8ంటికి కొండ మీదకి వెళ్ళామా, అప్పటి నుంచి 10ంటిలోపు ఒక రూమ్ దొరికింది. ఆ నెక్స్ట్ ఇంకో రూమ్ దొరకడానికి మాత్రం మధ్యాహ్నం 12 అయిపోయింది, 1 అయిపోయింది. అసలు చాలా థర్డ్ రూమ్ దొరకడానికి అయితే ఇంకా ఈవినింగ్ ఒక 4 కైతే వచ్చారు. ఇంకా లాస్ట్ 3 రూమ్లు అయితే సంపాదించాము. 2 వచ్చేసి 1000 రూపీస్, కానీ మన దగ్గర నుంచి 1000 రూపీస్ రూమ్ అయితే 2000 కట్టించుకొని 1000 రీఫండ్ ఇస్తారు. ఇంకోటి 100 రూపీస్ రూమ్ ఒకటి ఇచ్చారు. అది బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు. మేము అక్కడే
నీ జెంట్స్ అంతా అక్కడికి వెళ్ళి సింగిల్ పడుకున్నావు. గా వెళ్లే వాళ్ళు కానీ పిల్లలు లేకుండా అలాంటి వాళ్ళకైతే సరిపోతుంది. అది సరిపోయింది. 100 రూపీస్ రూమ్ అన్నమాట. బట్ 500 ఎక్స్ట్రా కట్టాలి, అది రిఫండ్ అవుతాయి. ఏదైనా కానీ రిఫండ్ ప్రాసెస్ ఏంటంటే అది కూడా మీకు తెలిసింది ఇన్ఫర్మేషనే. మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసామంటే మనకి విత్ ఇన్ 2 hours లేకపోతే 1 day లోపే పడిపోతాయి రిఫండ్. కానీ మాకు పడ్డాయో లేదో చూసుకోలేదు, చెక్ చేసుకోలేదు ఇప్పుడు దాకా. కానీ మీరు స్వైప్ చేస్తే మాత్రం 7 days టైం తీసుకునిద్ది. మాక్సిమం యూపీఐ ట్రై చేయండి. క్యాష్ ఏమో నాకు ఐడియా లేదు, క్యాష్ ఇస్తాం కానీ మళ్ళీ తర్వాత మనకి పేమెంట్ ఎలా వచ్చిందో తెలియదు కదా. అందుకని మాక్సిమం ఆయన యూపీఐ చేయండి అని చెప్పి మాకు సజెస్ట్ చేశారు, అదే చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్శనానికి కరెక్ట్ టయానికి వెళ్ళిపోయాము. మేము నైట్ 10 కి దర్శనము. మేము 9 కే బయలుదేరి వెళ్ళిపోతే వెంటనే పంపించారు కదా, కంపార్ట్మెంట్స్ లో కూర్చోబెట్టారు. అన్ని మాకు అనుకూలంగా, అంటే పిల్లలకి అప్పుడే ఫుడ్ అయినా పెడదాం తీసుకెళ్దాం అనుకునే టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. లక్కీగా అక్కడ ఉప్మా అది పెడితే పిల్లల వరకు తినిపించేసాము. పాలు కూడా ఇచ్చారు చక్కగా. పాలు తాగిచ్చే టైంకి ఇంకా పంపించేస్తున్నారు అనమాట. సో మేము పాలు తాగేసాము, పాలు తాగి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా 3 hours పట్టింది లైన్ లోనే. 3 hours పట్టిన తర్వాత దర్శనం అయితే ఇంకా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా లడ్డూలు తీసుకున్నాము. ఇప్పుడు మొన్నటి దాకా అదేంటి టోకెన్ కి 5 లడ్డూలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అదేం లేదు, రూల్స్ అన్ని మారిపోయాయి. మనకు కావాల్సిన ఒక టోకెన్ మీద కావాల్సిన లడ్డూలు ఇస్తున్నారు. అంతా బాగుంది. అసలు ఈ రూమ్స్ మెయిన్ గా ఆయన చెప్పారు కదా, స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ బుక్ చేసుకున్న రోజే మధ్యాహ్నం బుక్ చేసుకుంటే దొరికేవి. మాక్సిమం మీరు కూడా ఒకవేళ బుక్ చేసుకుంటే ఆ రోజు ఈవినింగే ఓపెన్ చేస్తారు, అప్పుడే బుక్ చేసేసుకుంటే అయిపోతుంది. బట్ మేము అలా బుక్ చేసుకోలేదు కాబట్టి మాకు ఇలా అవ్వాల్సి వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అలా బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆ స్లిప్ వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు టోకెన్ అది ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కీస్ అవి తీసుకుని త్వరగానే అయిపోయేది. దాని వల్ల ఇంకా అలా జరిగింది అనమాట. బాయ్ చెప్పు మహి, బాయ్. ఎలా చూస్తున్నాడు. రూమ్ వెకేట్ చేసేస్తున్నాము, షూస్ వేసుకుంటున్నారు ఆయన. ఇప్పుడైతే వెకేట్ చేసి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్రసాదాలు తీసుకోవాలి. ఎవరికైనా తెలిసిందే. నెక్స్ట్ అదంటే కాళహస్తికి వెళ్ళే మధ్యలో అదంటే పాప వినాశం అని చెప్పి కొన్ని ఉంటాయి, డైరెక్ట్ గా మాట్లాడుకొని ఎలాగే ఏంటి అవి కూడా చెప్తాము. అంటే ఎవరైనా వెళ్ళాలనుకున్నారో అది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా. ఇంకా అన్ని సదిరేసాము, ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా కిందకి వెళ్ళి కింద రూమ్ లో పిల్లలు రెడీ అయ్యారు లేదో చూడాలి, చూసి ఇంకా స్టార్ట్ అవుతాము. మా సాత్విక్ రెడీ అయిపోయాడు, గుడ్డి రెడీ అయ్యింది. ఆగవే దగ్గరికి వచ్చారు. ఏంటిది ఏంటిది తీసావా జున్ను? ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా భోజనం చేసి ఇంకా శ్రీకాళహస్తికి అయితే బయలుదేరుతాం. బాగుండి, వెళ్ళిపోండి. మహి బాయ్ మహి. ఇప్పుడు వెళ్ళి సాంబార్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నిన్న సాంబార్ అయితే కొంచెమే వేసారు, మళ్ళీ ఇంకోసారి వచ్చింది అనుకున్నాం, సాంబార్ రాలేదు. ఈసారి మాత్రం సాంబార్ని వదలకూడదు, సరేనా? ఆ రసం వేసారు, రసం మాత్రం కావాల్సినంత వేసారు. టైం అవుతుంది, బయలుదేరండి.
ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా లడ్డూలు తీసేసుకున్నాము, ప్రసాదం ఇంకా అది తీసుకుని ప్లాన్ ఇంకా చేంజ్ చేసాము. ఉమ్, అసలు వెళ్ళిపోదాం విజయవాడకి అనుకున్నాము, కానీ ఉమ్. అమ్మోళ్ళు అదేంటి అత్తోళ్ళు దీనికి వెళ్దాము ఏంటి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి. అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ శ్రీకాళహస్తి వెళ్ళాలంట. సో ఎలాగో అంత దూరం వచ్చాం కదా, దగ్గరే కాబట్టి వెళ్ళి వచ్చేయచ్చులే అని ఇంకా ఆ. శ్రీకాళహస్తి అయితే అదైతే బయలుదేరాము. ఎలా వెళ్ళామో చెప్తాను. ఉమ్, ఫస్ట్ అదేంటి 11 మంది ఉన్నాము. దానికి ఉమ్, వచ్చేసి ఒక సుమో మాట్లాడుకుందాం అని చెప్పంటే ఆ సుమో వచ్చేసి మాకు 4,000 చెప్పారు, 3,500కి వచ్చారు. లాస్ట్ 3,200 అన్నారు. కానీ తీసుకెళ్లేది ఏంటి ఈ కారు కొంచెం ఏమంటారు, ఆ టయోటా వాడిది ఉంది, పేరు గుర్తు, కొంచెం ఎట్టిగా ఇన్నోవా అంటే చిన్న కార్ అయ్యింది, చిన్న మా కార్ అందరికి అయ్యింది. సరిపోలేదు. ఇంకా మళ్ళీ ఇంకొక కార్ లోకి వెళ్తే అది కూడా అది కూడా సరిపోలేదు. సరిపోలేదు. ఇంకా లాస్ట్ కి ఇలా మామూలుగా కాదు ఉంటాయి అలా కదా. కాదు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా పెద్దది ఒక 15 మంది సరిపోయే ట్రావెలర్ ఉండిద్ది కదా, ఉమ్, మినీ బస్ లాంటిది, ఉమ్, మాక్సిమం అంబులెన్స్ లా ఉండిద్ది, అది ఆ టైప్ లో. అది ఇంకా అది మాట్లాడుకున్నాం. అదైతే లాస్ట్ కి 7,000 అని 5,000 ఓకే అన్నారు. ఇంకా దాంట్లో రాను పోను మొత్తం మళ్ళీ తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర దింపడం, తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఆ, దింపేదాకా. ఇంకా అదంతా కరెక్ట్ గా సెట్ అయింది. అందులో నా అమ్మ అత్త వాళ్ళ కోరిక కూడా తీరిపోయింది. అరే అందులో సరదాగా వెళ్తే బాగుండిద్దిగా అనుకున్నారు. ఇంకా అందులోనే వెళ్ళాము. ఉమ్, ఇంక ఇట్లా అయితే ట్రిప్ అయితే సెట్ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెళ్ళేటప్పుడు మనం ముందుగానే బుక్ చేసుకుంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉండిద్ది, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం. ఈ రోజు కానీ వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం మాక్సిమం అదేంటి ట్రైన్ అంటే మీకు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలియదు కదా, దర్శనం అందుకని ఒక్కోసారి లేట్ ఉండవచ్చు, అవ్వచ్చు, లేట్ పిల్లలకి అవ్వచ్చు. ఇబ్బందిగా అవ్వచ్చు, అదేంటి ఉమ్, టైంకి లేకపోవచ్చు. ట్రైన్ మాక్సిమం మేమైతే ట్రైన్ ని అవాయిడ్ చేసాము. వచ్చేటప్పుడు ఎలాగైనా వచ్చేయచ్చులే అని చెప్పి ఇంకా బస్ స్టాండ్ కి బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆ బస్ స్టాండ్ లోకి వెళ్ళిపోయి ఇంకా ప్రశాంతంగా అప్పుడే అభి బస్ ఓపెన్ చేసి ఏమైనా ఉన్నాయని విడిగా చెప్పి అయితే చూసాము. ఎక్కువ చెప్తున్నారని చెప్పి మామూలుగా ఆన్లైన్ లో బుక్ చేసుకుందాం చూస్తే చాలా డిఫరెన్స్ చూపించింది. ఇంకా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే నైట్ 10 కి ఉందన్నమాట బస్సు. ఇంకా నైట్ 10 కాసేపు కి బస్ స్టాండ్ లో అటు అదేంటి అటు ఇటు తిరిగి తిరిగి తర్వాత పడి టైం రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేసి, ఈ లోపు అన్నయ్య ఏమో వదిలి డాడీని హైదరాబాద్ పంపించేశారు. మేమంతా విజయవాడ ఇంకా తినేసి ఇంకా బస్ ఎక్కేసి విజయవాడ రిటర్న్ వచ్చేసాం. ఇక్కడతో అంతే స్టోరీ తిరుపతి కరెక్ట్ గా ప్రశాంతంగా ఎంత బ్లాగ్స్ అన్ని హాయిగా ఎండ్ అయిపోయాయి. అందరూ ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఉమ్, ఒక రూముల కోసం బాగా తిరిగాం తప్ప ఉమ్. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ అంటే ఇంకా అదో ఆనందం. ఆ శ్రీవారిని చూసాము, చాలా సంతోషం వచ్చింది. మోని అయితే ఏడ్చేసింది. అవును. అది అయితే అంతసేపు మేమైతే షేర్ చేసుకున్నాము ఎలాగ ఏంటని చెప్పి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లు పెట్టండి, మేము దానికి రిప్లై ఇస్తాము. అంతే ఓకే అండి. గైస్, బాయ్ టేక్ బాయ్. కేర్ ఆల్, బాయ్. బ్లాగ్ ఎక్కువైపోయింది.